పెంచుకొని మందాలన్నీ తెచ్చుకొని రాలేదని ఎంతో దూరము రాలేదని ఎంతో దూరము రాలేదని ఎంతో దూరము రాలేదని ఎంతో దూరము కూడా వినవలసిన మాటలు మన వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు ఇల్లు ఎంతో సంతోషంగా ఆయన మొత్తం చూస్తే కడుపు నిండిపోయింది. ఆయన వెళ్ళిపోయిన చిన్న నుంచి ఆయన భార్య అయినటువంటి సువర్ణమ్మకు ఆ యొక్క భర్త మరణించిన వార్తలు తెలుసుకున్న నుంచి సువర్ణమ్మకు భర్త లేని ఏ విధంగా మారిపోయిందంటే हरे सागर में संसार भागे तेरे बिना भागे 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 तुझे को बलवाए तुझे बिना भागे तुझे को बलवाए तुझे बिना మా సకుబాయమ్మ ఆ సునీలో నా వెంకటేశన్న సుట్టుకపాయేనా
రాజేష్ బాబు సాయి కుమార్ వీటైనటువంటి శ్రావతమ్మ దేవశ్రీ ప్రతి కన్న తండ్రిని చూసుకొని ఎన్ని కళలు కలరో కానీ నాన్న తండ్రి నాన్నరాని లోపం వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ యొక్క కొడుకులు బిడ్డలు ఏ విధంగా మారిపోయినారంటే అది చంద్రుడు లేని ఉన్నవాయే, లేని ఉన్నవాయే, చంద్రుడు లేని ఉన్నవాయే, లేని చుక్కలాయే, నా తండ్రి లేనివాయే, తండ్రి లేనివాయే, తండ్రి లేనివాయే, తండ్రి లేనివాయే, చంద్రుడు లేని ఉన్నవాయే, లేని చుక్కలాయే, చంద్రుడు లేని ఉన్నవాయే, లేని చుక్కలాయే, వెంకటేశు లేనివాయే, ఇల్లంతానవాయే, మేఘాలు కరువపలు కప్పిపాయనా, మేఘాలు కరువపలు కప్పిపాయనా, మేఘాలు కరువపలు కప్పిపాయనా, అయ్యా కొడుక యాదేశ్ బబ్లు సాయి కుమార్ బిడ్డే శ్రావతమ్మ దేశీ ప్రపి అమాకుల్లో కన్న తండ్రి అమాకుల్లో మీ నాన్న దాగిపోయేనా వెళ్ళిపాయనా, అదయవల్ల వెంకటేశు వెళ్ళిపాయనా, మాట తెలిపేలే కాబనోట నరగోపాల నాన్న మాట తెలిపేలి నమ్మనోట, ధరణిలో నరేగమ్మ మాట తెలిపే శ్యామయ్య నోట ధరణిలో నలింగమ్మ మాట తెలిపే శమయ్య నోట, ఈ జగమంతాలో మనస రంగురంగుల బొమ్మలాట, చాలు చాలు ఇకనైనా మారోడా, నా పీస్ వెంకటేష్ అన్న ఆ సరుగురుని జగా చేరి కనమోకి వాట చదువు విడిచి పోయే పాయనా,